ఎలాగైతే ఎండాకాలంలో భూమి అంతా ఎండిపోయి బీటలిచ్చేసి కృషించిపోయినట్లు కనిపిస్తుందో, అలాగే ఏదైనా కోరిక కోరితే ఆ కోరిక తాలూకు వేడికి, ఆ కోరిక ఇచ్చేటువంటి తాపానికి మనిషి యొక్క శరీరం మొత్తం కృషించిపోయినట్లు అనిపిస్తుంది. మనిషి తాలూకు మనస్సు, మనిషి తాలూకు శరీరము అంతా కూడా కృషించిపోతాయి. మనకి అంత తీవ్రమైన కోరికలు రాకపోవచ్చు, కానీ ఏదైనా అంత తీవ్రమైన కోరికే కనుక వస్తే అన్నం ఎక్కదు, ఒళ్ళంతా కృషించిపోయినట్టు ఉంటుంది. అలాగే మనసంతా ఏదో బాధలో ఉంటుంది. కాబట్టి ఆ మానసికమైనటువంటి వేదన మొహంలోనూ శరీరంలోనూ అన్ని చోట్ల ప్రతిఫలిస్తూ ఉంటుంది. కాబట్టి కృషించిపోయినట్లుగా ఉండటం అనేది చాలా పెద్ద తీవ్రమైన కోరిక కలిగిన వాళ్ళకి జరుగుతుంది. అలాంటి వాళ్ళు ఆ కోరికను తీర్చుకుంటే కానీ ముందుకు వెళ్ళడానికి వీల్లేదు. వెళ్ళాలంటే ఏం చేయాలి? ఆ కోరిక తీర్చుకునేందుకు సవ్యమైన దారిలో ఆ కోరికను తీర్చేటువంటి దేవతలను లేదా తమకు ఇష్టమైన దేవతను ప్రసన్నం చేసుకోవటానికి ఏదైనా ఒక తపస్సు చేయాలి. తపస్సు కాయికం, మానసం, వాచం అని 3 రకాలుగా ఉంది కదా. ఈ 3 రకాల తపస్సులో ఏదో ఒక తపస్సు తీవ్రంగా చేసుకోవాలి. ఇది కూడా ఉపవాసాలతోనూ నిరంతర సాధనతోనూ ఇది కూడా మునిగి ఉంటుంది కదా, ఇది కూడా నిండి ఉంటుంది కదా. కాబట్టి ఈ తపస్సు చేసినా సరే చిక్కిపోవటం అనేది ఇంకా పెరగవలసిందే తప్ప తరగదు. అసలే బాధతో, అసలే కోరికతో చిక్కిపోయి శుష్కించుకుపోతున్నటువంటి మనిషి ఈ తపస్సు చేస్తే ఇంకా శుష్కించుకుపోవచ్చు. అదే పరిస్థితిలో తపస్సు గనక సక్రమంగా సాగి దేవతలు ప్రసన్నమై ఆ కోరిక తీర్చారు అనుకుందాం. అప్పుడేమవుతుంది? ఈ 2 కారణాలతో చిక్కిపోయి ఉన్నటువంటి ఈ మనిషి మళ్ళీ చక్కగా తన తేజస్సుని, తన ప్రాభవాన్ని పునరుద్ధరించుకుంటాడు కదా. సంప్రాప్య తత్ఫలం, ఒక్కసారి కనుక ఫలితం అందితే, తాను చేసుకున్న మంచి తపస్సుకు ఫలితం గనక అందితే, కామ్యతపసః యథైవ కామ్యతపసః సంప్రాప్య తత్ఫలం, దేవతల ద్వారా ఫలితాన్ని గనక పొందగలిగితే మళ్ళీ చక్కగా ఉబ్బిపోతాడు కదా మనిషి. నంబర్ 1 ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతాడు. నంబర్ 2 కోరిక తీరింది కదా. ఇందాక ఉండేటువంటి మానసికమైన సంఘర్షణలు అవి ఏమీ లేవు కదా. ఇప్పుడు కోరిక తీరిన తర్వాత కూడా ఎవరు కామ్య తపస్సు చేయరు కదా. కాబట్టి ఆ ఉపవాసాలు లేవు, ఈ బాధ లేదు, బాధతో ఉపవాసము లేదు, తపస్సుతో ఉపవాసము లేదు, ఏమీ లేదు. హాయిగా 2 ముద్దలైనా తింటాడు. ముందు మనస్సు ప్రశాంత పడుతుంది, మనస్సు కుదుట పడుతుంది, మళ్ళీ ఉబ్బిదబ్బిబ్బవుతాడు. కాబట్టి ఎవరైనా కృషించిపోయే మనసంతా కకావికలమయ్యేంత కోరిక అని మన మనసులో పెట్టుకుంటే, వైరాగ్యం ఉత్తమమైన దారి, దాన్ని కాదనట్లేదు. వ్యవహార దశలో అలా ఎవరైనా ఉంటే వాళ్ళు ఏం చేయాలి అంటే, కోరిక తీర్చుకోవటానికి మంచి ధార్మికమైన దారిని చూసుకోవాలి, తపస్సును చూసుకోవాలి. తపస్సును గనక చూసుకుంటే వర్షం వచ్చినప్పుడు భూమి ఎలాగైతే ఉబ్బిపోతుందో, బీటలు వారిన కృషించిపోయిన భూమి కూడా ఎలాగైతే ఉబ్బిపోతుందో, అలాగే తబ్బిబ్బైపోయేంత ఆనందం వాళ్ళకి దక్కుతుంది. అది సవ్యమైన దారి.